కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. రామకృష్ణాపూర్లోని సిహెచ్పి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో పూజలు చేసి మా మిత్రపక్షమైనటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా మేము అందరం కూడా కలిసి మన బీ జోన్ సెంటర్లోని షాప్స్ నుంచి రాజీవ్ చౌక్ వరకు కూడా వివిధ షాపులు తిరిగి ఓట్లు అభ్యర్థించడం జరిగింది. వాళ్ళ ఆశీర్వాదాన్ని కోరడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మున్సిపల్ ఎన్నికల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తరుణంలో గతంలో ఈ మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం వహించినటువంటి మేము, అంతేకాకుండా గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మా పార్టీ మళ్ళొక్కసారి మీకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి, అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు మాకు తోడుగా నిస్వార్థంగా ప్రజాక్షేత్రంలో పనిచేసేటటువంటి ప్రజల పక్షాన కార్మికుల పక్షాన గట్టిగా నిలబడేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు ఉన్నారు. వారు మేము కలిసి మంచి సుపరిపాలన అందిస్తాం, అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందిస్తాం. మంచిగా ప్రజలకు నిత్యం మా వాళ్ళంతా అందుబాటులో ఉండి ప్రజాసేవలో పాల్గొంటాం. కాబట్టి అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాడు అడ్డగులు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని 420 హామీలని వాళ్ళు 3 ఏళ్ళ ఈ పరిపాలనలో 3 సంవత్సరాలు నడుస్తున్నటువంటి 3 ఏళ్ళ ఈ పరిపాలనలో వాళ్ళు ఏమి చేయనటువంటి విషయాలు కూడా ప్రజలందరూ కూడా వివరిస్తూ ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్ పెద్దగా ఈ 3 ఏళ్ళు చేయని లాస్ట్లో ఏం చేస్తారు, వాళ్ళకి ఆ సోయి లేదు, వాళ్ళకి ఆ తపన లేదు, ప్రజలంటే ఈ ప్రాంతం అంటే ఆ ప్రేమ లేదు. కాబట్టి ఇప్పటికైనా మళ్ళొకసారి చెయ్యి కొట్టేసి మన చేతులు దాల్చుకునే పరిస్థితిని తెచ్చుకోవద్దు. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించని చెప్పి వారిని కోరినాం. ప్రజలకు కూడా చాలా విషయాలు చెప్పినాం. మేము వీళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలు కానీ ఇచ్చినటువంటి హామీలు కానీ అమలు చేయకుండా అంతా కూడా అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలతో పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మీరు చూస్తే సింగరేణిలో పెద్ద ఎత్తున బొగ్గు స్కామ్ మా మంత్రి గారి మాజీ మంత్రి హరీష్ గారు కేటీఆర్ గారు బయటపెట్టి, అదేవిధంగా సోలార్ స్కామ్ బయటపెట్టి, టెండర్లలో స్వయంగా ముఖ్యమంత్రి బావమర్ది సృజన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఎన్నడూ సింగరేణిలో లేని ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి సైట్ విజిట్ కండిషన్ అని పెట్టి దానికి సర్టిఫికేట్ సింగరేణి జిఎం ఏరియా జిఎం ఇచ్చేటట్టుగా నిబంధన పెట్టి వీళ్ళు అనుకున్న వాళ్ళకి సర్టిఫికేట్లు వచ్చేటట్టుగా, వీళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకి సర్టిఫికేట్ రానట్టుగా రింగ్ మాస్టర్ లాగా కింగ్ పిన్ లాగా తయారై కోట్లాది రూపాయలు సింగరేణిలో ఆయన టెండర్లు ఇట్లా దుబ్బుకపోయిన ఆ విషయాలన్నీ కూడా బయటపెట్టి, అదేవిధంగా సింగరేణిలో జిలటిన్ స్టిక్స్కి సంబంధించి కోట్లల్లో అంచనాలు పెంచి దాంట్లో ఎట్లా దోపిడీకి పాల్పడ్డారు ఈ విషయాలను బయటపెట్టి ఇద్దరు అవినీతి రహితంగా పనిచేసి నిస్వార్థంగా పనిచేసిన డైరెక్టర్ల ఆప్షన్ కూడా బలైపోయింది. సో అట్లా సింగరేణిలో జరుగుతున్నటువంటి విషయాలను బయటపెడితే వాటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఫోన్ ట్యాపింగ్ అని, సిట్ విచారణ అని, రకరకాల విచారణల పేరిట మొన్నటిదాకా కాళేశ్వరం కమిషన్ అని, విద్యుత్ కమిషన్ అని, ఫార్ములా ఈ కేసు అని కేటీఆర్ గారి మీద రకరకాలుగా, అంటే వీళ్ళు చేస్తున్న స్కాములు కుంభకోణాలు, వీళ్ళు చేస్తున్న తప్పుల నుండి, వీళ్ళ చేతకాని తనాన్ని నుండి ప్రజలకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకొని వీళ్ళ విధానాన్ని మేము ప్రజల్లోకి ప్రధాన ప్రతిపక్షంగా మేము తీసుకొని పోతుంటే వాటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి తాపకొక కమిషన్, తాపకొక సిట్టు పేరిట విచారణలు ఇవాళ ప్రజల ముందరికి మీడియాలో సోషల్ మీడియాలో పెట్టి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నాం. కేతన్పల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు ప్రచారం శంకరావం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవనీయులు మాజీ ప్రభుత్వ ఎమ్మెల్యే గారు బాలిక సుమన్న గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి మన చెన్నై నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ రాజరమేష్ గారికి, అదేవిధంగా పట్టణ బీఆర్ఎస్ సుదర్శన్ గౌడ్ గారికి, మా పార్టీ పట్టణ గారు తెలియజేస్తాం. ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ప్రచారంతోనే అర్థమైపోయింది అనేది ఉమ్మడి ప్రచారంతో. ఇవాళ 18వ వార్డు, 3వ వార్డు, 19వ వార్డు 3 వార్డులకు సంబంధించినటువంటి ప్రచారం కూడా చేయడం అనేది జరిగింది. ఇలా పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రచారంతోనే అర్థమైపోయింది ఏందనేది, కమ్యూనిస్టు టీఆర్ఎస్ కలిసి ఏందనేది.
రేపు ఎన్నికలు రేపు విడ్రా 3 గంటల వరకు ఉన్నది కాబట్టి అన్న చెప్పినట్టు ఇవాళ నైటు రేపు మార్నింగ్ వరకు మేము మళ్ళీ ఒక 2-3 సీట్లలో సర్వే ఉంది కాబట్టి ఆ సర్వే చేసి బీఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా అభ్యర్థులు ఎవరైతే ఇంకా మేము అనుకున్న సీట్ల కంటే ఇంకా ఎక్కువ చేసారో వాళ్ళందరూ కూడా విడ్రా చేస్తారు. అది మేము బాధ్యత తీసుకుంటాం. అన్న వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఒకటే ఇలా ఈ కేతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి చేసి ప్రజలకు చూపెట్టాలని చెప్పి ఒక ఆకాంక్షతోటి ఉండడం జరిగింది. మాకు కూడా ఒక విశ్వాసం ఉన్నది. ఎందుకంటే సుమన్ అని ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ ప్రయాణం చేస్తామని చెప్పి, ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశారు అనేది కనబడుతూ ఉన్నది. ఆనాడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది అనేది. అందుకే మేము కూడా ఆ నమ్మకంతో కలిసి ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. రేపు సాయంత్రం జరిగేటువంటి గుర్తులు వచ్చిన తర్వాత అందరు అభ్యర్థులు ఎందరూ ఉంటారు అనేది 22 వారాలకు సంబంధించినటువంటి ఉమ్మడిగా సిపిఐ టీఆర్ఎస్ ఉమ్మడిగా సమావేశం అన్న వాళ్ళ నివాసంలో ఏర్పాటు చేసి దిశ నిర్దేశం ఎన్నికలకు ఎట్లా పోవాలో దాని బాధ్యులు ఇన్ఛార్జీలు 11వ తారీఖు వరకు ఎన్నికల ప్రణాళిక ఎట్లా చేయాలనేది అడిగినాం. ఇవాళ అన్న చెప్పినట్టు ఇలా బెదిరింపులకు పాల్పడితే ఓట్లు వాడాలనేది తెలిసినటువంటి విషయం. ఇలా కమ్యూనిస్టులు కూడా నిజాం నవాబులను ఎదుర్కొన్నటువంటిది, పోరాటం చేసినటువంటి చరిత్ర, జైల్లో జీవితాలు గడిపినటువంటి చరిత్ర ఉన్నది. ఇలా ఎవరైనా అధికారం ఉంటుంది పోతే తప్ప, కానీ ఇలా అధికారం ఉన్నంత మాత్రాన బెదిరింపులు చేస్తే అది బాగుండదు. మేము చెప్తా ఉన్నాం. మంచితనాన్ని పోయి ప్రజలను ఓట్లాడి ప్రజల మనసులు పొందాలి తప్ప, కానీ ఇలా బెదిరింపులు చేస్తే అంతకంటే ఎక్కువ బెదిరించేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సినిమా డైలాగులు కొట్టుకుంటాం మంచోళ్ళుగా చెడ్డోళ్ళుగా అంటే ఇలా కూడా మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు, అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. అందుకే దయచేసి ప్రజల వద్ద ఓటాడగండి. మీరు చేసిన అభివృద్ధి మీద ఓటాడగలరు తప్ప, కానీ నిలబడ్డబట్టి అభ్యర్థులను బెదిరించి ఇవన్నీ చేస్తే కూడా రాబోయే రోజుల్లో ఓటుతోనే ప్రజలకు బుద్ధి చెప్తారని సందర్భంగా చెప్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.